హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్త్ బాగాలేని వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారంలో 2 లేదా 3 సార్లు తిన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మంచి రిలీఫ్ ఉండే ఉలవచారుని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. అలానే ఇది సమ్మర్ కాబట్టి ఈ టైంలో మనం చారు, పులుసు లాంటివి ఎక్కువగా చేసుకుంటాం. అవి కాకుండా ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవచారుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఉలవచారు కోసం నేను 1 కప్పు నల్ల ఉలవల్ని తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయండి. ఇందులో రాళ్ళు, చెత్త లాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఉలవల్ని వేసి 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో మంచినీళ్ళు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే మార్నింగ్ నానబెట్టుకొని ఆఫ్టర్నూన్ చారు చేసుకోవచ్చు. ఇవి ఎంత మంచిగా నానితే అంత తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఈ చారులోకి మనం 2 మీడియం సైజ్ టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును తీసుకుందాం. అలాగే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొద్దిగా తీసుకుందాం. ఇప్పుడు టమాటాలని, ఉల్లిపాయని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతకుముందు మనం ఉలవల్ని నానబెట్టుకున్నాం కదండి. ఆ ఉలవల్ని నానబెట్టుకొని కూడా ఒక 1 అవర్ అయ్యింది. మనం ఉలవల్ని నానడానికి పోసుకున్న వాటర్ని వంపేసి అందులో కొన్ని మంచినీళ్ళు పోసుకుందాం. ఇలా మంచినీళ్ళు పోసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఉలవలు ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇవి ఒక 50% మాత్రమే ఉడికుంటాయి. ఈ ఉలవల్ని మనం ఇన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలని ఏం లేదండి. ఉలవలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాల్సిందే. అప్పుడే చారు చాలా చిక్కగా వస్తుంది. ఇలా 50% ఉలవలు ఉడికిన తర్వాత ఆ వాటర్ని ఒక గిన్నెలోకి వంపేసుకుందాం. ఇలా వంపేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మనం ఉలవల్ని చేతితో నదిపితే ఈజీగా మెదిగేలాగా ఉడికించుకుందాం. ఇలా 20 నిమిషాలు ఉలవల్ని ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూస్తే ఉలవలు ఇలా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ ఉలవల్ని చేతితో పట్టుకొని నలిపి చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా మనం ఉలవల్ని ఉడికించుకోవాలి. ఇలా చేతితో నలిపితే ఈజీగా నలిగేలాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్న చారు గిన్నెలోకి ఈ వాటర్ని కూడా స్ట్రైనర్ సహాయంతో వంపేసుకుందాం. మళ్ళీ ఆ గిన్నెలోకి కొన్ని వాటర్ పోసుకుందాం. ఇలా పోసుకున్న వాటర్ని కూడా స్ట్రైనర్ సహాయంతో మళ్ళీ ఆ గిన్నెలోకి వంపేసుకుందాం. ఇలా వంపేసుకున్న తర్వాత ఆ చారు గిన్నెని ఉలవల్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయల్ని 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకును కొంచెం చేతితో నలిపి వేసుకుందాం. అలాగే దీంతో పాటు చిటికెడు ఇంగువను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయలు 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 చెంచా పసుపును వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మధ్యలో టమాటాను కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కారం వేసి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉలవచారుని ఇందులో వేసుకుందాం. ఇలా చారంతా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చారును బాగా మరిగించుకుందాం. ఇలా చారు బాగా మరిగిన తర్వాత మన టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకును చేతితో నలిపి వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నాకు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.